మాధవన్, సిద్ధార్థ్, నయనతార ఈ ముగ్గురు కలిసి ఓ సినిమా చేశారు. అదే టేస్ట్ ఫర్జీ, గన్స్ అండ్ రోజెస్, ఫ్యామిలీ మ్యాన్, రఘుతాత చిత్రాలను రచయితగా పనిచేసిన సుమన్ కుమార్ ఈ మూవీకి కథ అందించారు. నిర్మాత శశికాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. హ్యూమన్ డ్రామాగా ఈ సినిమా ఈ రోజు నేరుగా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ముగ్గురు జీవితాలని ఓ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ని ముడిపెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకుడికి ఎలాంటి ఫీలింగ్ కలిగించింది? మాధవన్, సిద్ధార్థ్, నయనతార లాంటి స్టార్స్ ఎంపిక చేసుకోదగ్గ కథ ఏముంది? కుముద అంటే నయనతార ఒక స్కూల్ టీచర్. కుముద భర్త శరవణన్ అంటే మాధవన్ ఓ సైంటిస్ట్. నీళ్ల నుంచి పెట్రోల్ తయారు చేయడం అతడి డ్రీమ్ ప్రాజెక్ట్. దానికోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. వీళ్ళకి పిల్లలు కలగరు. కుముద కృత్రిమ మార్గంలో గర్వం దాల్చాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అర్జున్ అంటే సిద్ధార్థ్ ఇండియా క్రికెట్ జట్టులో స్టార్ ఆటగాడు. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. కానీ ఫామ్లో లేకపోవడంతో అతన్ని జట్టు నుంచి తొలగించాలని బోర్డు భావిస్తుంది. అయితే ఏదో రకంగా మళ్ళీ జట్టులోకి వస్తాడు. ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో బెట్టింగ్ సిండికేట్ ఈ ముగ్గురి జీవితంలోకి వస్తుంది. జీవితంలో ఏమి సాధించలేక అసమర్థుడిగా ఉన్న శరవణన్ అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. తర్వాత ఏం జరిగింది? శరవణన్ ఆడమన్నట్లు అర్జున్ ఆడాడా? జీవితంలో ఎన్నో కలలు ఉన్న శరవణన్ అసలు కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇదంతా మిగతా కథ. ఒక మంచి రచనని దృశ్యరూపంగా మార్చడం పెద్ద కళ. పేపర్ మీద చదువుతున్నప్పుడు కథ అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ఆ రచన విజువల్గా మీడియాకి పనికొస్తుందా? ఆ డ్రామా విజువల్గా ప్రేక్షకుణ్ణి అలరిస్తుందా అనే జడ్జిమెంట్ దర్శకుడిలో ఉండాలి. టెస్ట్ ఆ జడ్జిమెంటే తప్పింది. మనిషి అంతర్మధానం, మనసు లోపలి పొరల్లో జరిగే సంఘర్షణ, మంచి చెడు, హీరో విలన్, గెలుపు ఓటమి, స్వార్థం, ఇలా చాలా లేయర్స్ ఉన్న కథ ఇది. కానీ ఇందులో ఒక్క లేయర్ కూడా ఆకట్టుకునేలా దృశ్యం రూపం దాల్చుకోవడం పెద్ద లోటు. పేపర్ మీద చూస్తుంటే ఇది బలమైన సంఘర్షణ ఉన్న కథలా అనిపిస్తుంది. అర్జున్ ఓ పెద్ద స్టార్ క్రికెటర్. తనకి క్రికెట్ అంటే ప్రాణం. కుముద తండ్రి అర్జున్కి కోచ్. తనలో తప్పులు ఎత్తి చూపుతున్నాడని ఆయన్ని దూరంగా పెడతాడు అర్జున్. చివరికి ఆయన చనిపోయిన పరామర్శకి వెళ్ళాడు. చిన్నప్పుడు కలిసి పెరిగిన కుముదాని కూడా మర్చిపోతాడు. తనలో ఆడే సత్తువ అయిపోయిందనే విమర్శలు వస్తున్న ఆటపై మమకారాన్ని వదులుకోలేడు. చివరికి కొడుకుని కూడా పణంగా పెట్టేస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ని చిత్రీకరించిన విధానం మాత్రం చాలా పేలవంగా ఉంటుంది. మ్యాచ్కి 3 రోజులు ఉందనగా టక్ చేసుకొని గ్రౌండ్లోకి వెళ్ళి బిక్కమొహం వేసి చూస్తుంటాడే కానీ బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసం శ్రమిస్తున్నట్లు ఒక్క విజువల్ ఉండదు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్తో, అతడి ప్యాషన్తో ప్రేక్షకుడు ఎలా కనెక్ట్ అవుతాడు? టెస్ట్లో చెప్పుకోదగ్గ విషయం ఏదైనా ఉందంటే మాధవన్ సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్. అప్పటి వరకు టెస్ట్గా సాగుతున్న ఈ కథని తన పాత్ర, నటనతో వన్డేలా మార్చడానికి ప్రయత్నిస్తాడు. విలన్, హీరో మధ్య తేడాని చూపించే ఆ పాత్రలో మంచి డెప్త్ ఉంది. అయితే అది స్పష్టంగా స్క్రీన్ పైకి రాలేదు. మనిషి ఎంత అవకాశవాదో శరవణ్ పాత్రలో చూపించిన విధానం మాత్రం బాగుంది. నయనతారకి చివర్లో ఓ ఎలివేషన్ షాట్ ఉండాలని రూల్ ప్రకారం ఇందులో కూడా ఓ షాట్ ఉంటుంది. అయితే మాధవన్ పాత్రకి ముగించిన తీరు అంత సరిగ్గా కుదరలేదు. టెస్ట్ మ్యాచ్లా సాగే ఈ కథని చివరి వరకు భరించేలా చేసింది మాత్రం మాధవన్, సిద్ధార్థ్, నయనతార. ఈ ముగ్గురికి కథలో ఏ పాయింట్ నచ్చిందో కానీ వాళ్ళ ప్రజెన్స్తో బాగానే లాక్కొచ్చారు. ముగ్గురిలో మాధవన్కే ఎక్కువ మార్కులు పడతాయి. మీరా జాస్మిన్ ఎప్పటిలాగే పద్ధతిగా కనిపించింది. టెక్నికల్గా సినిమా డీసెంట్గా ఉంది. టెస్ట్ మ్యాచ్ని బాగానే చిత్రీకరించారు, కానీ ఇందులో క్రికెట్ 5%. తక్కినదంతా హ్యూమన్ డ్రామా. శక్తి శ్రీ గోపాల్ పాడిన ఓ పాట నేపథ్య సంగీతంగా బాగుంది. టైటిల్ కి తగ్గట్టే టెస్ట్ మ్యాచ్లా చాలా నెమ్మదిగా సాగే సినిమా ఇది. అంత ఓపిక ఉంటేనే క్లిక్ చేయాలి.